హలో అండి. ఇట్లా బుట్ట పట్టుకొని చేను కడిగి పోయేది. శాలలో పెట్టేప్పుడు గంపలు బుట్టలు ఎండలకైతే ఇట్లా వేసుకుంటూ చేతిలో దోకుడు పార లేకపోతే కొడవలి లేకపోతే పార ఇట్లా పట్టుకొని పోతుండే. ఇప్పుడు మళ్ళా మన చేలేకి మళ్ళా మన చేలేకి వచ్చేసిన అయితే కొన్ని ఇవి కట్ చేసుకొని పోదామని కూరగాయలు అవన్నీ ఉన్నాయి తీసుకున్నామని చెప్పి ఈసారి బుట్ట పట్టుకొచ్చిన ఏకంగా. మనం ఎందుకు రెడీమేడ్ ప్లాస్టిక్ అవి ఇవి సూపర్గా చేయడం. ఇది మాకు ఊరి నుంచి మామిడికాయలు వస్తుంటాయి బుట్టలల్లో, ఈ బుట్టలు ఉండే. సరే ఒక బుట్ట అయితే పట్టుకొచ్చిన. అయితే శనగ చెట్లు అనే ఇదే పల్లి చెట్లు కాయలు వచ్చినాయి అంటే అవి ఎండిపోతాయి ఆకులు అని చెప్పారు, పండుబడి ఎండిపోతాయని. అప్పుడే పెంచాలి తెంపాలి. అయితే ఇది మనం పెట్టినప్పుడు చెట్టు మొత్తము ఏరు పోయినుండే కింద ఎగురొస్తుంది నాన్న. ఇగో ఇంకా పెద్ద అయిపోతుంది, ఇంకా పెద్దగా ఇగో ఇవన్నీ వచ్చేసినాయి. ఇన్ని రోజులు లేదు అది. ఎన్ని ఏళ్ళు అయింది మమ్మీ మన ఇంట్లో ఉండి? ఇంట్లో 4-5 years అవుతుందా. ఇవన్నీ కొమ్మలు వచ్చేసినాయి. అయితే ఇది ఫస్ట్ మనం పెట్టినప్పుడు తొట్టిలో ఉన్నంత వరకు రాలేదు ఎప్పుడు కొమ్మలు. 4-5 years అయింది ఇంట్లో పెట్టి. సంవత్సరానికి 2 ఆకులు చొప్పున పెరిగినాయి. ఎందుకంటే నీడకు తొట్టిలో ఉండే కదా. తెచ్చిపెట్టినప్పుడు ఇది ఆకు ఇరిగిపోయింది, ఏరు ఇరిగిపోయింది ఏమొస్తుందేమో. అయినా కూడా మన ల్యాండ్లో అన్నీ బతికినాయి, ఏ ఒక్కటే చావలేదని చెప్పేసి పెట్టేసినాము. మొత్తానికి ఇగురైతే వచ్చేసింది చూడండి. ఇగురు ఇక్కడే కాకుండా మొత్తం కొమ్మలు అన్నీ వచ్చేసింది. అయితే నాన్న వీటి పైన బర్డ్స్ పక్షులు నిలబడేటట్టున్నాయి. ప్రతి చెట్టు కాడ కర్ర దగ్గర ఇదైతే ఉంటుంది. మన ల్యాండ్లో చచ్చిపోయింది అంటే ఏకైక మొక్క ఒకటే ఒక మొక్క జీడి మామిడి. సెంటిమెంట్గా కొంతమంది వద్దు అంటారు, అయినా కూడా నేను పెట్టిన అది ఒక్కటి పోయింది. అది కూడా మనకు తెచ్చేటప్పుడే ట్రాన్స్పోర్ట్లోనే పడిపోయి అది ఇరిగిపోయింది అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇది ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా బతికిపోయినాయి. జామ చెట్టు కూడా ఎన్ని రోజులు నెలన్నర రోజులు మనం తనలానే కదా, అంటే ఇట్లా చెప్తా ఉన్నా కదా, ఇది బతుకుతుందో పోతుందో అని బ్రహ్మాండంగా బతికింది. గుబుర్లు ఎగురు పెడుతుంది. అయితే జీడి మామిడి ఒక్కటి మాత్రం రీప్లేస్ చేసిన, మిగతా అన్నీ కూడా మనం ఎట్లా పెట్టినాయి అట్లున్నాయి. ఇక్కడ చూడండి, ఇది బీరపాదు కాయలు అయితే పిందెలు చాలా వస్తున్నాయి. ఇగో పిందెలు అయితే చాలా ఇవన్నీ కూడా తెంపడానికే ఇదవుతుందేమో. అయితే నెక్స్ట్ మంత్ వస్తారు మనుషులు. నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ వరకు కాయలు ఎన్ని వస్తాయో తెలియదు. చూడండి పిందెలు అయితే చూడు, అసలు మన చేతిని పెడితేనే ఇట్లా అన్నట్టే అట్లా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇదైతే కట్ చేసిన. అయితే లాస్ట్ టైం తెంపుతుంటే చెట్టుకు దెబ్బ తగులుతుందని కత్తెర తెచ్చిన. ఇది మొద్దు పోయిన కత్తెర, దీనికి అసలే ఇది ఎప్పుడో మొద్దు బారిపోయిన కత్తెర నా బిడ్డ దగ్గర ఉండేది పట్టుకొచ్చిన. అయితే చాలా లేతగా ఉంది, పొట్టు కూడా తీయకుండా ఓన్లీ గెనుపులు మాత్రం కట్ చేసి వండేసుకోవాలి. చాలా బాగుంటుంది. మన బుట్టలోకి ఫస్ట్ టైం వచ్చింది ఇది. అయితే అబ్బా చెప్పులేకి కాయ గుచ్చుకుందేమో. అయితే మన వాళ్ళు ఇట్లా అమ్మవారికి పెడదామా పూలు? వాడిందా చెట్టు ఏమన్నా? దీనికి ఏమో తెగులు పడ్డట్టుంది నాన్న. దీనికి కూడా మందే, దానికి ఏదైనా వేపియాలా? వేపపిండి అది వేస్తారు కదా, పిండి వేపపిండి అది వేస్తున్నారు కదా, అది వేపించాక ప్లాట్ ఇదంతా ఒకసారి క్లీన్ చేపియాలి. క్లీన్ చేపిస్తేనే ఇది బాగా. ఎంత పని ఉందో ఎంత చేసినా మాకు ఒప్పుకుంటాలంటే కొమ్మ ఇరిగిపోయింది. అది పురుగు పుచ్చొచ్చింది దీనికి వచ్చింది మళ్ళా. అరే చూసినావు నేను, ఎందుకు ఇట్లా అయిపోయింది మొత్తం? అక్కడ వచ్చి ఇట్లా ఉల్లిపోయి ఇరిగిపోయిందమ్మ, కానీ అది పైన ఇరిగింది అమ్మ, ఏం కాదు. ఇప్పుడు ఈ లోపల ఎట్లా వస్తుంది? ఇది కూడా పోయిందిగా, దీనికి పెట్టించాలి, ఏమన్నా చూపేయాలి. చూస్తున్నారు కదా ఎంత చూసుకుంటా, ఎంత జాగ్రత్తగా. మనం చిన్న బిడ్డల్ని పెంచుకున్నట్టే పెంచుకోవాలి చెట్లను కూడా. వంతు పెరిగిపోయి మనకు పంటకు వచ్చినాయి అనుకోండి, తర్వాత బిడ్డలు మనల్ని పెంచినట్టే పెంచుతాయి ఇవి.
ఇదైతే ఎన్నిసార్లు ఇగులు తీసిన ఇగులు ఎట్టు పెడుతున్నాయి, దీనికి టైం లేదు ఏం లేదు. తర్వాత ఇది పచ్చడికాయలు, తర్వాత నాన్ స్టాప్ ఇట్లా వచ్చినా కూడా మంచిగా మనం సేల్ చేసుకోనికి మస్తు పనికొస్తుంది. ఎందుకంటే ఇది నాన్ స్టాప్ కాస్తూనే ఉంటుంది, కాయలు వస్తాయి, పూత వస్తుంది, పోతుంది, మళ్ళీ కాస్తూనే ఉంటుంది. కానీ చిన్నప్పుడు వద్దు, ఒక 2 ఏళ్ళు కాయనియద్దు ఇట్లా. ఇది చూడన్న చెట్టు ఎంతుందో, 2 ఆకుల చెట్టు. బెండకాయ వచ్చింది. బెండకాయ చెట్టు చూడు గిత్తుంది. ఇక్కడ పాలకూర వేసిన, పాలకూర రాలే అసలు. పాలకూర రాలే, ఈ కాయలన్నీ తెంపుకొస్తా ఉంది అక్కడ. ఇదంతా తోటకూర రాలే అసలు, తోటకూర రాలే. మన దగ్గరికి బెండకాయలు అయితే వచ్చినాయి అబ్బా వేసినందుకు. తెచ్చేదాన్ని తెచ్చినా కానీ ఇంక ముద్దు కత్తెర వేసినాయండి. ఈ కత్తెరతో కట్ చేసే కంటే చేతిని తెంపుకునేది బెటర్. మా ఇంటికి కూడా చెడబట్టినట్టుంది కదా కాయలకి. బెండకాయలు కామ్మే. ఏదైనా అంత ఈజీ కాదు. రైతులకి కూరగాయలు పండ్లు ఏమన్నా కొనేటప్పుడు ప్లీజ్ అసలు బేరం ఆడకండి. ఏది పండించడం కూడా అంత ఈజీ కాదు. నేను ఇప్పుడు చెప్పట్లేదు, నేను ఎప్పుడైనా చెప్తాను. నేను అస్సలు బేరం ఆడ. కూరగాయలు ఆకుకూరలు ఇవి వాళ్ళు ఎంత అంటే అంత ఇస్తా. షాపింగ్ మాల్లో వెళ్తాము, 1000 బిల్లు వేస్తాడు. ఒక మాట నా మాట్లాడతామా, చచ్చినట్టు కట్టేస్తాం. ఇక్కడ కన్నా కష్టం పడి రైతు వందలల్లో 20 రూపాయలు 30 రూపాయలు వందలల్లోనే. ఏముంది 10 రూపాయలు ఎక్కువ ఇస్తే హ్యాపీగా బతుకుతారు. అబ్బా లాభాలు బాగా వస్తున్నాయని ఇంకా పండిస్తారు. అప్పుడు ఎంత మంచిది మన దేశానికి కానీ మనకు కానీ. ఓ దేశభక్తి అంటారుగా కొందరు. దేశభక్తి అంటే మనం జెండా పెట్టి సెల్యూట్ చేయడం కాదు. ఇలాంటి కొన్ని బెండకాయ ఎంత ఉంది, బీరకాయ ఎంత ఉంది అమ్మ? ఇది ఇవన్నీ చాలా ఉన్నాయి. మామూలుగా ఈ సైజు రావాలి మమ్మీ బెండకాయ. హైబ్రిడ్ అసలు మనం పెట్టిన కాయలు ఆ సైజు రావాలి అసలు కదా. వాటర్ అవి మనం సరిగ్గా చూడక, వాటర్ సరిగ్గా పెట్టి అంటే వాటికి సపరేట్గా గ్యాప్ ఇచ్చి పెట్టాలి మమ్మీ. ఇవి ఇక్కడ వచ్చినాయి, ఇవి ఇక్కడ అన్నీ పెద్దగా వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ వాటర్ పడాము. వాటర్ ఉండే కాడ బాగా వచ్చిన గడ్డి కూడా అట్లనే మొలిచింది. ఆ గడ్డిని కూడా తీసేస్తుండాలి. ఇక్కడుండే టమాటా చెట్లు అవి ఇవి కూడా అన్నీ కనపరాకుండా అయిపోయినాయి. అయితే మన వాళ్ళు అంటుండే, ఎప్పుడు తింటేనా మీ మీ తిండి పాడగానని. అబ్బా మామిడి చెట్టు ఎంత మంచి ఇగురు వస్తుంది చూడు. మళ్ళా చెడబడుతున్నట్టుంది. అంతకుముందు పట్టింది. అంతకుముందేనా ఇది? ఇక్కడ అల్లం పెట్టినాం నాన్న, అల్లం రాలే. నీళ్ళు పట్టగారా రావడానికి. ఇదిగో బెండకాయ చూడ, బీరకాయ సైజులో ఉంది. ముదిరిందా ఏందా ఇంత? లేతగానే ఉంది. నీళ్ళు పడితే మంచిగా ఈ సైజు రావాలి నాన్న అసలు బెండకాయలు. కానీ వీటికి నీళ్ళు పడకుండా, నీళ్ళు పడి ఏంది నీళ్ళు మంచిగా పడి పెట్టి గడ్డి పెరగకుండా నీళ్ళు మంచిగా పడి ఇక్కడ అన్ని పెద్దగానే వచ్చినాయి అమ్మాయి. కాయలు ఇట్లా రావాలి. ఇక్కడ అన్ని పెద్దగానే వచ్చినాయి. ఇక్కడ నీళ్ళు పడ్డాయి కదా. అమ్మ కత్తెర
మన ఇంట్లో మంచి కత్తెర తెస్తుంది సారి. ఈ కత్తెరతో నిన్న ఏళ్ళు పోయేటట్టుంది. చెట్లు పోతాయి కదా అని. ఏందంతా చేతలకి దురదలు వస్తున్నాయి. గ్లౌజులు చేయరా అంటే ఉందిగా. ఉన్నాయి ఇట్లా కూరలు ఇట్లా పట్టుకోనికి రాకుండా. ఇగో మొత్తం నాకు ఈ చెడొచ్చేస్తుందిరా, దురదలు పెడుతుంది. ఇంకేమైనా ఉన్నాయేమో మరి. ముళ్ళు మమ్మీ, సన్న ముళ్ళు ఉన్నాయి వాటికి. బెండకాయ చెట్లకి ఉంటాయేమో కదా, ఉన్నాయి. సన్న ముళ్ళు ఉన్నాయి. వంకాయలు చూసినా మమ్మీ, తెల్ల వంకాయ మమ్మీది. చెట్లు గిత్త గిత్త ఉన్నాయి, కాయలేమో వచ్చినాయి. పూత వచ్చింది ఇంటికి కూడా. వంకాయలకు కూడా పూత వచ్చింది. వంకాయలకు కూడా పూత వచ్చేసిన నీకు. మొత్తం పూతనే ప్రతి చెట్లకి. ఇంట్లోనే కాసేస్తాయి వంకాయలు కూడా. వంకాయలు కూడా ఇట్లా కాసేటట్టున్నాయి. ఇది ఇద్దామన్నా, ఇది అయితే నువ్వు వాడిపోతుంది. ఇంకా ఉల్లిగడ్డలా మన నీళ్ళు పట్టాలి. డిప్పేలే కదా, నీళ్ళు పడితే వస్తుంది కొంచెం. ఒకవేళ ఎర్రగడ్డ వచ్చుంటే మనం పెట్టిందే ఉంటుంది. పెట్టిందే ఉంటుందా, అది కూడా ఉండదా? ఒకటే ఒక ఎర్రగడ్డ ఉంటే పెట్టిండు. ఇగో అదే వచ్చింది. అది ఏమొచ్చిందమ్మా? అదే వచ్చినాయి. ఇగో ఈ 3 ఒక్కటికి 3 వచ్చినాయి చూడు. ఇదిరా పంట. భూమిని నమ్ముకొని భూమిలో ఏది పెట్టినా కూడా బంగారం అవుతుంది తప్ప భూమి రైతుని మోసం చేయదు. ఒక ఉల్లిగడ్డ పెడితే ఇగో 3 ఉల్లిగడ్డలు వచ్చింది. చికెన్లు వేసుకుందాం. చాలు. అది కాదు నాన్న. అయితే చాలామంది అడుగుతారు, నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు తిండా తిండి, ఏం తిండా తిండి, చికెన్లు మటన్లు అది ఇది అని చెప్పి. మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు జన్మ? మీకు ఈ స్టోరీ గుర్తుందా? కాకి, కుక్క, కోతి, మనిషి ఎవరెవరు ఎంత ఆవిష అడిగారు గుర్తుండే ఉంటుంది. లేకపోతే చూడండి, ఆ స్టోరీ అంతా చెప్పనులే. ఇప్పుడు చెప్పాలా? మా వాడికి బోరు కొడుతుంది. అయితే మనం పుట్టింది ఎందుకు? మంచిగా కోసుకుని తింటూ బతకనికే. మంచిగా తింటూ మంచిగా బతకాలి. మనిషి జన్మ ఇచ్చినా కూడా తినకుండా పస్తులుంటూ నాన్ వెజ్ వెజ్ అనుకుంటూ ఎందుకు ఉండాలి చెప్పండి? మంచిగా తినాలి, ఫ్యామిలీని మంచిగా రెస్పాన్సిబిలిటీతో పిల్లల్ని పెంచాలి, దేశం కోసం ఏమన్నా చేయాలి, ధర్మం కోసం ఏమన్నా చేయాలి, కడుపు నిండా తినాలి. నాకైతే మా ల్యాండ్లోకి వచ్చి ఇట్లా కట్ చేసుకుంటుంటే వస్తుంది. చాలా కాయలే వచ్చేటట్టున్నాయి ఈసారి. కట్ చేస్తుంటే వస్తుంది కానీ తెగుతలేదు. మెంతి కూర అంతా అయిపోయింది. నెక్స్ట్ వంకాయలు వచ్చేస్తాయి. వంకాయలు, సొరకాయలు, బీరకాయలు అంటే స్టార్ట్ అయిపోయినాయి కదా. వంకాయలు వస్తాయి, సొరకాయలు వస్తాయి. కొంతమంది ఏమో చూపించినా అని కొందరు అంటారు. కొందరేమో అమ్మ ల్యాండ్ ఇంకా పెడతలేరని కొందరు అంటారు. ఇది చెట్టు సహా వస్తుంది కదా అని కత్తెర వేసినాయి. కత్తెర ఏమో గొంతు కోసుకున్నది దిగటట్లేదు, గొంతులో కూర్చున్నట్టు దిగబడేటట్లేదు. చెట్టు వచ్చిందా? అదో అందుకే నిన్న తెచ్చింది.
కట్టెర. ఇది ఎందుకేనా పీక్తే ఏమవుతుందంటే ఇది కట్టేదలేదా. ఇక్కడ బీరకాయ బాగా వచ్చేసింది పెద్దగా. దీంట్లో మనం ఇంతకుముందు 3 కాయలు ఏమి తెంపినాం. ఒకటి నేను 3 2 తెంపినాం. అబ్బా కాయ అమ్మా కాదు, రైతులే ఉన్న కత్తెలు పెట్టి తెంపుతారు. ఇట్లా చేతనే కదా, మంచి టెక్నిక్తో తెంపుతారు వాళ్ళు. బెండకాయలకు పురుగు కూడా ఉంది కావండి. అదేనా మంటలే, ఇది మొత్త పురుగు. చేపలకి గోగుడు పుడుతుంది, ఎందుకు భయపడుతున్నాను. గదిరేస్తుందా ఏం చేపలకి. ఇది చూడు ఎంత చిన్న చెట్టు, చిన్న 2 ఆకుల చెట్లకి 2 కాయలు. ముఖానికి పెట్టుకోకుండా చెయ్యి. మంచి విత్తనాలు. ఇంకా ఎన్ని రోజులైంది మొన్న మనం వచ్చి అక్క మనం 4-5 రోజులైందా. ఎన్ని కాయలు వచ్చినాయి. చెయ్యి మరి నేను అదే కదా, నేను అప్పుడు చూసి నాకు ఈ చేతులు దుర్గలు పెట్టుకున్నాయి. మండుతుంది మొత్తం. పురుగు ఏదైనా ఉన్నట్టుందా. పురుగే ఉండొచ్చు. అదే ఇది గుమ్మడికాయ ఉన్నట్టుంది పప్పి. గుమ్మడికాయ సొరకాయ, గుమ్మడి పువ్వు. అది బూడిద గుమ్మడికాయ. చూడు ఇట్లా దద్దు వచ్చింది కదా, ఇగో మంటలా ఇగో కట్ అయిపోయి ఇట్లా. నాకు కూడా వస్తుందమ్మా. మనం ఏదో చేస్తున్నాం కానీ మనం పనికిరాని తెలుసా, మనం ఎందుకు పనికిరాని పనులకి. కానీ అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా నేను రైతుల దగ్గర ఏది బేరం చేశా. నా హిస్టరీలో లేదు అట్లా కూరగాయలు బేరం చేసినట్టు. కూరగాయలు, ఆకుకూరలు రోడ్డు మీద పోతుంటే బెల్లము, జామకాయలు అవి పెట్టుకుని ఉంటారు కదా. ఎంత అంటే అంత ఇస్తా. ఇప్పుడు 200 చెప్పిన కాడ 200 కిలో అనుకో, 1/4 కిలో తీసుకున్నాం 50 రూపాయలు ఇచ్చి. చాలు అంతే, అసలు బేరం చేయను. చాలా కాయలు వచ్చినాయి. మైక్ అనుకుంటా, ఎప్పుడు మైక్ మర్చిపోయాడు చేస్తా. వారుకుంటే చూడాలన్నా ఒకసారి అట్లా లైన్గా పోవాలి. వాటికి ఏమొచ్చిందో మమ్మీ చిన్నవాటి, అవన్నీ చిన్నవి మమ్మీ. ఈ చెట్టు చూడడం ఎంత బాగా అయిందో, పెరిగింది కదా మమ్మీ. ఇది పారిజాత పెరిగింది. ఆ హోల్లో పెట్టరాదా మమ్మీ. ఏడా ఇక్కడ ఎక్కడ పెట్టినా అమ్మవారికి ఏదైనా అన్న. బెండకాయలు చూడండి ఎన్నిగానే వచ్చినాయో. ఎన్నిగానే బెండకాయలు, ఉల్లి పొరక, 3 బీరకాయలు ఫ్రై చేసుకో అంతే. ఇక్కడికి వచ్చినాక చూసిన ప్రతి చెట్టుకు ఫుల్ పూత, ఫుల్ పిందెలు. ఈ పిందెలన్నీ వస్తానైతే కట్ చేయడానికి కూడా కష్టమేమో నాకు, అంతగానో వస్తున్నాయి. కాకపోతే చిన్నది ఏదో
చీడ పడుతున్నట్టుంది. వేప నూనె అవి వేసి కొట్టిచ్చేస్తే అయిపోతుంది. ఇది కూడా మొత్తం ఎండుబట్టి అయింది. అసలు వీటికి ఏం సపోర్టే లేవు. ఖాళీ ఆ పిల్లర్కి ఎట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఈ పిల్లర్కి కరివేపాకు వచ్చేసింది అన్న, కానీ ఇంకొన్ని రోజులు అయినాక దింపుదాం, ఇప్పుడే వద్దు. ఈ చెట్టుకు కూడా ఎట్లా వచ్చింది, ఆ చెట్టుకు కూడా వచ్చింది. ఇదిగో మొత్తం పూత పిందె కాయలు చెట్లు అయితే మంచిగా ఇట్లా కలబంద వచ్చింది. కప్రిల్లాస్ అంతా మంచిగా వెళ్ళిపోయింది. ఎన్ని పూతలు వచ్చినాయి అలా, ఎన్ని పిందెలు వస్తున్నాయి ఒకదానికి. ఆకుకు పూత పిందె. ఓ మునగాకు ఎక్కువైపోయింది కదా మొత్తం. పెరిగిందమ్మ చెట్టు పిందెలు వస్తలే మునగాకు. ఇదంతా చూడమ్మ, ఇది మనం పెట్టిన తర్వాత వచ్చింది. అవును, పూతుంది కానీ ఇంకా పిందెలు పడలే. పిందెలు పడకపోతే ఆకు తెంపేస్తా, కానీ ఈ పూత ఉంచేద్దాం, చూద్దాం. ఈ కొమ్మ అటు బాగుద్దని నేను ఇట్లా పెట్టినా, మళ్ళీ అది అటు వెళ్ళిపోయింది. మనం చెట్టు పెట్టేటప్పుడు ఇట్లా పెట్టుండాల్సింది, కొంచెం ఇట్లా. వాళ్ళే అటు పోయిన మునక్కాయలు వస్తే తింటారు మన పేరు పైన. ఈ కొమ్మ అయితే మనం పెట్టినాకనే వచ్చింది. ఇదంతా చూడు, నేను కొమ్మలు తీసే కొద్ది గుచ్చెలు ఎగురు. ఏదైనా భూమిలో పెడితేనే రా దాన్ని సొంత బలమంతా వచ్చేస్తుంది. మల్లి చెట్టు కూడా ఇగుర్లు పెడుతుంది. అమ్మో, దీనికి మా రాముడు కట్టినట్టు. నువ్వుగా డాడీ? నేను డాడీ ఇద్దరు కట్టిరా. ఇగో అది ఏంటిది, డ్రాగన్ ఫ్రూట్, ఎల్లో కలర్ ఫ్రూట్ అది. నేనైతే ఇంతవరకు చూడలే, ఇదే ఫస్ట్. అడవిలో వస్తుంది. ఇది కడప నుంచి తెచ్చాము అది డ్రాగన్ ఫ్రూట్. ఏదైనా మల్బెరీ కూడా పెరిగిపోయినా, తులసి కూడా పెరిగిపోయినాయిగా మొత్తం. తులసి వనం ఈడ నేను పెట్టేటప్పుడు ఏమనుకుంటే పెట్టినా అదే అన్న, ఇక్కడంతా తులసి వనం అయిపోతుందని. మనం ఫస్ట్ పెట్టిన వీడియోలకి ఇప్పుడు వీడియోలకి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. చెట్లు పెరిగినాయి బాగా. అవి అంజీర్ చెట్లు రెండు, అవి ఎట్లుంటే అట్లనే ఉన్నాయి. ఇది రాలే అంజీర్ చెట్లు అట్లే కనిపిస్తుందా? వస్తున్నాయి ఉన్నాయి. ఇగో పెరిగినాయి చూడు, ఇక్కడ వరకు ఉండే. ఇగో ఎంత పెరిగింది. ఇగో వచ్చినాయి అమ్మిటి. దానికి కూడా వచ్చింది పైన. అంటే కొంచెం భూమిలోకి వెళ్ళిపోతే వచ్చేస్తాయి నన్ను. ఇగో ఇప్పుడు అన్ని స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంజీర్ చెట్టు ఇప్పుడు స్టార్ట్ అయింది. లేట్ వచ్చేదేమో, టైం పట్టింది. అది మంచిగా పాతుకోవాలి ఇక ఫస్ట్. పాతుకున్నాక తర్వాత ఇవన్నీ అయితే వచ్చేసినాయి. మన మనమరాలు గోరింటాకు తెంపమ్మా అంటుండే. ఫోన్స్ ఇప్పించిన, ఇప్పుడే తెంపలేమ్మా, ఇప్పుడే ఏం చేస్తా అని. గోరింటాకు చెట్టు అయితే భలే వచ్చేసింది. ఇగో పక్కన ఇంకో చెట్టు పక్కన వచ్చింది. అదే పక్కన ఏర్లేకించి పుట్టింది. ఇగో దీనికి కూడా మొత్తం ఇగులే పెడుతుంది. రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష మస్తు వచ్చింది, అన్ని కుచ్చులుగా. అది ఎన్ని ఇయర్స్ పడుతుంది మీరు రుద్రాక్షలు రావడానికి? మన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒకసారి. దీనికి ఏమైందో చెడబట్టి అవన్నీ ఆకులు తిన్నా. డాడీ మొన్న కొట్టిండి, ఇప్పుడు మళ్ళీ ఆకులు వస్తున్నాయి. అయితే వేప నూనె తెచ్చినాము. వేప నూనె తెచ్చి కలిపేసి కొట్టిండు మా రాముడు స్ప్రేయర్తోని. చూడాలి సస్తాయాలి. వేప నూనెతో వస్తాయి మామూలుగా, కానీ అది సత్యపురుగా సాగుతుగా తెలవాలి. అరటి చెట్లు అయితే ఎంతో బాగా వచ్చినాయి పప్పి. అబ్బా కాయలు జల్దీ వచ్చేటట్టు. ఈ చెట్లు చుట్టేస్తున్నాయి వాటిని. మరి ఇవి చుట్టేస్తే వచ్చే వాటిని రాణిస్తలేవు. ఈడ కూడా ఆకుల్ని చుట్టేసినాయి. దీన్ని చుట్టేసింది నిన్న. అరే చుట్టేసే వరకు అది ఆగిపోయిందాడా? అది ఆగిపోయింది. మళ్ళీ దీనిలో నుంచి ఇంకోటి వచ్చింది చూడ. ఇంకా అందులోకించి వస్తుంది, అట్లా వచ్చేస్తాయి. పెరుగుతూనే ఉంటుంది. ఇంతే ఇప్పుడు ఇట్లా వస్తుందిగా, ఇళ్ళకించి ఇంకోటి వస్తుంది. ఇంకా చిన్నప్పుడు అయితే ఇట్లా నాన్న
పక్కన పిల్లలు ఉంటే అంటి చెట్ల పక్కన ఇట్లా పిల్లలు ఉంటాయి కదా, ఈ మోగులే కోసుకుపోతుండే చెట్టు వెనుక. మోగులే కోసుకుపోయి అంటాకులు తినడం నాకు మస్తు ఇష్టం. కానీ కొంచెం పెద్దగా అయినాక ఇంక మోగులు వేయడం ఆపేసిన. చిన్నప్పుడు తెలియదు కదా. ఆ మోగాకైతే బాగుంటుంది, భలే ఉంటుంది మంచిగా. కాకర చెట్లు కూడా పూత స్టార్ట్ అయింది. కాకర తీగ బాగా వచ్చి వీటన్నిటిని పందిరేపి తింటే బాగుంటుంది. ఇగో ఈ సొరకాయ చెట్లు ఇదైతే బాగా పారిందిగా, మొత్తం వచ్చినాయి అన్న పిందెలిగిన. ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇవి స్టార్ట్ అయితేనైతే సప్ప పెరిగిపోతూనే ఉంటాయి. 2-3 రోజులకు ఒకసారి ఇట్లా ఒకటే చెట్టు పెరుగుతూనే ఉంటుందా అమ్మి? ఒకటే చెట్టు అమ్మి? ఇవి ఈడొక చెట్టు ఇట్లా మామూలు ఒక చెట్టు వస్తూనే ఉంటాయి అమ్మి కాయలు? మస్తు కాయలు వస్తాయి. ఇక చూడు, మనకి ఈ లైన్ అంతా సొరకాయ చెట్లే. ఇట్లా చూపి వరకు ఆ లైన్ అంతా స్టార్టింగ్ వరకు సొరకాయ చెట్లే. ఇవి 80 ఉన్నాయా 100 ఉన్నాయా, అవి అంతవరకు ఉన్నాయి అన్ని చెట్లు. మధ్యలో కాకర చెట్లు చూసి తెచ్చినావు కానీ ఆడేసినా. ఇవి వేసుకోవాలి మనం. ఇగో వీటిలో ఏముండేది తెలియదు. తేళ్ళు, చెట్లు, పాములు, చీకటి కూడా పడుతుంది కదా. ఏం కచ్చిరి పిచ్చిరింది. అయినా మన ల్యాండ్లో ఏముంటాయి మమ్మీ? మన ల్యాండ్లో ఏమి ఉండవు. చుట్టూ గోడే ఉంది, పాములు ఎడికెళ్ళి వస్తాయి మమ్మీ. కానీ అట్లా అనుకోవడం కూడా ఇదైతే ఎంత బాగా వచ్చిందో చెట్టు. గిత్త తెచ్చి ఇది డాడీ తెచ్చింది మమ్మీ. ఇదేమో అది రావడమే కాక ఇంకా 3 పిల్లలు వచ్చినాయి అన్నమాట. కాయలు కూర రెట్టి ఉంటది కదా. కూర రెట్టి కాదమ్మ, చక్కెరకేళి. చక్కెరకేళి అదే ఏదో అన్నాడు. చక్కెరకేళి అంటే అది ఫ్రూట్ తినేదేమో ఏదో రకం. కానీ మనం ఇంత దగ్గర పెట్టేది లేకుండా ఏమన్నా ఇవి. ఏం కదమ్మ, పెరిగిపోతాయి. 3-6 చెట్లు పెట్టినాం వీడియోనే. ఇదేమో అంటితోట అయిపోతుంది ఇక్కడ. ఇగో కాకర ఈ మంచిగా వస్తున్నాయి లాకలు. ఆడొక చెట్టు డౌట్ అయిపోయిందిగా, ఆడొక చెట్టుకి పురుగు పట్టి ఆడ ఇట్లా అయింది. మనుషులు అంటే వీటితోనే మనం కొన్ని కర్రలు కట్టించుకుంటే. ఇప్పుడు వచ్చే నెల ఇంకా మనుషులు వచ్చే నెల అని చెప్పుకుంటూ పప్పి వచ్చే నెల వస్తే అప్పటి వరకు ఈ కాయలు కూడా వచ్చి అయిపోయేటట్టున్నాయి. ఏంటది అట్లా వాసన చూస్తున్నావు? ఇదే ఉంది నేరేడుకాయ చెట్టు, పండు వాసన వస్తుంది, ఆకు మస్తు ఉంటుంది. అవునా? ఉసిరి చెట్టు చూడనా ఎట్లా అయిపోయింది ఇప్పుడే. ఉసిరి చెట్టు కింద భోంచేస్తుంది చూడండి. అసలు ఇప్పుడే కూర్చొని భోంచేసి పప్పి. ఎంత బాగుందన్న. ఉసిరాకు తింటారా? ఏమైనా తినొచ్చు, ఆకులు కాయలు. అటు పోనా ఆ మాడి చెట్టు ఇవ్వడం ఎంత అయిందా? అయితే నా నెక్స్ట్ వీడియో ఏది ఉంటుందంటే మొత్తం ల్యాండ్ సాఫ్ చేసేది ఉంటుంది. మొత్తం రాళ్ళు ఎత్తిచ్చేసి క్లీన్గా దున్నిపించేసి ఒక్క రాయి లేకుండా క్లీన్ చేసి అప్పుడు పెడతా వీడియో. క్లీన్ చేపించేసి ఆ గణేట్రాలని మంచిగా వారకుంటే వెజిటేబుల్స్ కోసం అవి పరిచేసి వచ్చిన కాయలు. ఇదైతే లోపల ఎర్రగా ఉంటూ కాయలు మస్తుంటాయి. ఇవి ఏం జామ అంటారు? తైవాన్ జామ రాజ్యం వెళ్తుంది ఇప్పుడు. ఎక్కడ చూసినా తైవాన్ జామ. వర్షం పడుతుందా? చంద్రుడు మబ్బులేకి పోయింది అనగానే చూస్తున్నా ఏందబ్బా చంద్రుడు మబ్బులేకి వెళ్ళిపోతుందని. ఆ గేట్ కాడి నుంచి ఆ గోడ వరకు సీదా ఉన్నట్టుంది అమ్మే. టైం పడుతుంది. ఏదన్నా గేట్ కాడి నుంచి రోడ్డు ఉన్నట్టే ఉంది. కాకపోతే అక్కడ ఇంకా లెంత్ ఎక్కువ వచ్చింది. అక్కడ ఎక్కువ వదిలినాం, ఇక్కడ 7 జర్ర లెంత్ తగ్గింది. అటువైపు కొబ్బరి చెట్ల లైన్ లోపలికి పెట్టినాం కదా. వర్షం పడుతుందమ్మా? పడినీలే, పడితే ఇంకా మంచిగా చెట్లన్నీ. జామకాయలు ఇప్పుడు మారేటట్లేదు, ఇంకొక వారం పడతాయి. 10 రోజులు. భూమి మొత్తం మా ల్యాండ్ మొత్తం సాఫ్ చేయించాక మళ్ళా పెడదాం వీడియో. కొబ్బరి చెట్టు స్టార్టింగ్లో కొబ్బరి చెట్టుకి పట్టింది.
మిగతా అన్ని పచ్చ వస్తున్నాయి మమ్మీ. మిగతా అన్ని కూడా లాకులు వచ్చేస్తున్నాయి. ఇగో ప్రతి ఒక్కటి పచ్చగా అయినాయి, పచ్చగా అయినాయి. పోయి వాటికి మంచిగా ఏదైనా చేపియాలి మమ్మీ. పచ్చగా అనేది కాదు నాన్న, ఫస్ట్ మనకి ఇది కొబ్బరి చెట్టు అనగానే ఇగో ఈ మోగు వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇగో ఇక్కడ మోగుందిగా, అవును. ఈ మోగు వచ్చిందంటే ఇక బట్టిపోయిన చెట్టు మోగు వచ్చిందని లెక్క. అదే ఇది పాత చెట్టుదిలే. ఇవన్నీ సొరకాయ చెట్లు అన్నీ పొదలే వస్తున్నాయి. అయినా మస్తు పెరిగినాయి మమ్మీ. ఇగో ప్రతి చెట్టుకు మోగు వచ్చేసింది. స్టార్టింగ్ లో మాత్రం ఒక కొబ్బరి చెట్టు డౌట్ ఉంది. నిమ్మకాయలు ఈ చెట్టుకి నిమ్మకాయలు ఉన్నాయి చాలా. మళ్ళీ వచ్చినప్పుడు చెట్టు కదా. ఈ చెట్లు కూడా కొంచెం వాడిపోయినట్టుండే చూసినావా మమ్మీ? నిమ్మ చెట్లు ఆకులు ఎక్కువ లేకుండా దీంట్లోనే కాయలు ఇడ పైన. ఇవన్నీ పిందెలన్నా, కాయలు బాగా వచ్చినాయి. దీనికి వస్తాయి ఈసారి. ఈ చెట్టు కాయలో పచ్చడి పెట్టేసుకోవచ్చు. ఈ పూత ఎట్లా అంటే ఇగో ఇగో ఎన్ని కాయలు వస్తుంది ఒక గుర్తి, 6-7 కాయలు. ఇగో కనిపిస్తున్నాయి, చీకటి అయిపోతుంది. కనిపిస్తుంది. స్టార్టింగ్లో కొబ్బరి చెట్టు కొంచెం ఇబ్బంది కదా. అటు పోకు, పనస చెట్లు ఇవ్వడం ఏం వింటున్నా చెప్తా. పనస చెట్టు గుత్తి మొత్తం ఇది అడిగి గుత్తి గుత్తి అయిపోయిందాం పనస చెట్టు. ఇవి తొందరగా వస్తాయి తెలుసా, మస్తు పెరిగిందా. నెక్స్ట్ ఇయర్ వదిలేద్దాం కాయలు. ఇవి నెక్స్ట్ ఇయర్ వస్తాయి, కింద వస్తాయి కాయలు. ఇది అది ఎర్రది పనస్తాలు ఎర్రవేనా అవి? మమ్మీ పిట్ట గూడు పెట్టినట్టు మళ్ళీ దీంట్లో. ఎదురు చెట్టు బాగా వచ్చింది కదా, పెద్దగా అయినది. ఇది కూడా చూడమ్మ, ఆకలి ఎంత బాగా వచ్చింది. అన్ని బతికేసినాయి. షూ చేసుకోండి, నువ్వు రాక అట్నే నాన్నే కాదు. ఇంకో దీనికి వచ్చేసింది చూడు మోగు, ఇగో ఇట్లా రావాలి. అగో అది వచ్చేసింది, పెద్దగా అయిపోతుంది. ఇంకా అది ఎట్టిగా పెరిగిపోతుంది. ఎదురు బొంగుల చెట్టు అయితే ఒక్కసారి అది కప్పడమే ఈజీగా వస్తుంది, కానీ ఒక్కసారి ఇట్లా భూమిలోకి పోయిందంటే ఇక తరతరాలు ఉంటుంది. ఇప్పేసినాడు ఇది ఊసిపోయినట్టు. ఏమొద్దు చల్లడేసాను బయటకి ఒకసారి పడతాయి. ఇవి ఇప్పుడు కట్టడం వల్ల మనకు తెలుస్తలేదు మమ్మీ ఏ చెట్టు కూడా. అవి కింద బాగా లావ్ అయినాయి అనుకో ఒక్కసారి, అవన్నిటిని తీసేస్తే మస్తు ఉంటుంది. దీనికి ఏమైనా ఇదేదో చెడబడినట్టయింది, చూపించాలి మళ్ళా. పడుతుందమ్మా. ఈత చెట్టు కూడా బాగా వచ్చింది. కొబ్బరి చెట్లు అబ్బా 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 అబ్బా, ఏ లైన్లో బాగా నీళ్ళు వచ్చి నిలబడతాయి కదా. మనం పాదు తీసినప్పుడు ఎంత క్లీన్గా తీసారో గడ్డి బాగా చేసారు పని. పాదులలోనే గడ్డి. మళ్ళీ ఒకసారి మొత్తం దునిపించి మళ్ళీ ఒకసారి పాదు నీటి ఒకసారి చేపించాలి వీళ్ళతో. ఇప్పుడు పాదుల వరకు అయితే మంచిగా నీట్గా ఉంది, కానీ మనం ఏం చేయాలంటే రాళ్ళన్నీ తీసేసి మొత్తం దున్నిపించాం అనుకో, తర్వాత పాదులు బాగా వస్తాయి చూడు. ఇంకా మళ్ళీ మనిషిని పెట్టేసుకుంటే ఇంకా చెత్త చెదారం రాకుండా చూసుకుంటాడు. మనుషులు నెక్స్ట్ మంత్ వస్తున్నా, ఇప్పుడు 3 months కాబట్టి ఇంకా నెక్స్ట్ మంత్ పక్కా వచ్చేస్తారంట. ఇంకా మనం వేరే ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు కదా, ఇంక వాళ్ళకే రాసినట్టుంది. అయితే ఇవన్నీ కూడా కడీలు వారల పంట పరిచేసి మొత్తం కొట్టేస్తాము. అప్పుడు మనకు చూసేదానికి మస్తు ఉంటుంది ల్యాండ్ కూడా. చెట్లు అయితే పెరిగినాయి కదా, ఫస్ట్కి ఇప్పటికి మీరు చూస్తున్నారు కదా, ఇగో ఉన్నట్టుండి మూసేసింది. నేను వస్తే ప్రకృతి పంపిస్తాను అన్నట్టు, ప్రకృతి పులకించి కాస్త ఎండ బుస్సలు కాస్తుంది, వర్షం పడితే ఇట్లా అబ్బా తక్కువైందని కదా అనుకుంటారేమో,
అట్లా చూడు అసలు ఉన్నట్టుండి వాతావరణం అయితే మస్తుంది. కాకపోతే కింద ఇట్లా అడివిడివి చూస్తుంటే భయం వేస్తుంది, ఏ పురుగు పుట్ట ఉంటుందేమో అని. రైతులు అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటుండాలి. నాకున్నాయి కారులో ఉన్నాయి, తీసుకుని పెట్టేసిపోతాయి. ఈరోజు బయట వేసేసి షూస్ అవి తెప్పించండు మా బాబు. వీటిని తిరిగేటప్పుడు అదే ఇక్కడ వరకు ఫార్మర్ షూస్. చీకటి పడిపోయింది నాన్న, ఇంకా ఏ కనిపించదు. వాటర్ ఎన్ని పోస్తున్నాం? వాటర్ మస్తు పోస్తుంది. డాడీ ఈరోజు స్టూడెంట్స్ వేసినాను. డాడీ బయట నుంచే వేసేస్తున్నా మొత్తము. ఏంది సౌండ్? బోర్ బంద్ చేసినాం. వీళ్ళకి ఫోన్లు లెక్క వేసినాక వాళ్ళ డాడీ ఏడన్నా 2-3 సార్లు బోర్లు వేస్తుండు, కొడుకు పని చేస్తాడు, వేస్తాడు. బాగా అయిపోయింది. నిండా ఉన్నాయేమో నీళ్ళు. వచ్చి డాడీ నిండా మొత్తం కథ అయిపోయే వరకు పట్టింది నిండా. మొన్న ఆయన కూడా మళ్ళీ నింపేసి 2 డేస్లో. పప్పి తాటికాయలు అన్నీ కొంచెం ఇట్లా తొవ్వి పాతి పెడితే గేదెలు వస్తాయిరా మంచిగా. ఆల్రెడీ ఉన్నాయి అమ్మ. అమ్మా ఈరోజు వీడియో ఎంత అండి? నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, నచ్చలేదని చెప్పి. నాకేంటంటే నాకు తృప్తి, చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా తృప్తి. ఎంత ఉన్నా కూడా ఇట్లా ప్రకృతి, ఇట్లా మనం పెంచుకున్న చెట్లు, ఇలాంటి వాతావరణం మనం ఎన్ని డబ్బులు పెట్టినా రాదు. అది నాకు బాగా నచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే మా చేనే, మా ల్యాండ్. సరే అండి, ఈ వీడియో అంతే. బాయ్. చేతులు అయితే మస్తు దురదలేస్తున్నాయి. చందమామ ఉండే లోపలికి పోయింది. ఇప్పుడే ఉండే కావమ్మే, ఇప్పుడే ఉండే. మంచిగా చూపిద్దాం అనుకున్నా. ఇగో అయితే ఆ చివర టమాటా చెట్టు మనం చూడలే, ఆ మూల వాళ్ళు క్లీన్ చేసి ఇట్లా చేసినట్టున్నారు. ఈ కాయలు ఉండే, కాయలు చంపుకొచ్చేసిన టమాటా పచ్చిమిరపకాయ వేసి చట్నీ చేద్దామని చెప్పి. ఎందుకంటే నాకు మస్తు ఇష్టం. ఇన్ని రోజులకి మన ల్యాండ్లో చూసినాక ప్రాణం ఒప్పలే. అయినా చెట్టు మొత్తం వాడిపోయింది, కాయలు మాత్రం ఉన్నాయి. అంటే చెట్టు పండుపడ్డట్టు ఇట్లా వాడు ముఖం పట్టింది. ఇంకా సర్లే అని చూద్దురండి ఈరోజు మనమే. ఇగో కొన్ని టమాటాలు, ఇగో ఇవన్నీ బెండకాయలు, ఇగో ఈ 4 బీరకాయలు, ఇగో ఈ ఉల్లిపరక. అయితే కొబ్బరికాయలు అంటున్నా. ఇంకా కాయలే రాలేదు, అప్పుడే కొబ్బరికాయలు అంటున్నా. అయితే మునగాకు తెంపుదాం అనుకున్నా, మునగాకు ఫుల్గా ఉంది. తెంపుదాం అనుకున్నా కానీ పూత అంతా వచ్చింది. కాయలు వస్తాయేమో చూస్తా, ఇప్పుడు వదిలేస్తాయి ఈ ట్రిప్పు. చీకటి పడిపోయింది. అందుకే నేను టమాటాలు దింపేటప్పుడు కూడా మా బాబు లేకుండా, వాడు ఇటువైపు ఉండే వీడు, నేను అటువైపు ఉన్నా. అయితే అదేంటిది ఇంకేం చెప్తాలే. సరే అండి, వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మళ్ళీ నేను పెడుతుంటా. నెక్స్ట్ మా ల్యాండ్ అయితే క్లియర్ చేసినాక పెడతా, అద్దంలాగా చూపిస్తాయి ఈసారి మీకు. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ వీడియో తీసేది నేను నా కొడుకు వచ్చినాం. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. దిగిగా అక్కడ ఏందో అడవిలో రగులుతున్నట్టుంది.
అక్కడ ఏంది పప్పి అది తగులుతున్నట్టుంది. ఇది వస్తలేదండి. అగో అక్కడ ఏంది నాన్న, అక్కడ అగో అక్కడ గేటుది చెప్తా. అది కొంచెం నీ లెఫ్ట్ది. ఇంకా అగో అక్కడ ఏంది అది వెలిగా మంటనా? చీకటి వరకు ఇగో ఇప్పటి వరకు ఉన్నావు నేను నా కొడుకు. బాయ్ బాయ్ చందమామ.